హాయ్ యూర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 7వ తేదీన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు. అటవీ శాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 7న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి, కమిషన్ కార్యదర్శి పి రాజాబాబు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 7 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నారు. కాబట్టి మరి ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షకు దరఖాస్తు చేశారో అటువంటి వారికి సెప్టెంబర్ 7వ తేదీన స్క్రీనింగ్ పరీక్ష అనగా ప్రిలిమ్స్ పరీక్ష అనేది జరగబోతోంది. ఇక దూర విద్య ద్వారా మరి డిగ్రీ కంప్లీట్ చేయాలనుకునేటటువంటి వారికి మంచి అవకాశం. ఇగ్నో ప్రవేశాలకు గడువు పొడిగింపు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం జూలై 2025 సెషన్ కు ఆన్లైన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కు దరఖాస్తుల స్వీకరణ జూలై 31 వరకు పొడిగించినట్టు విజయవాడ ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె సుమలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ 2వ సంవత్సరం, డిగ్రీ 2, 3వ సంవత్సరం చదివే విద్యార్థులు కూడా రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్ లో జూలై 31వ తేదీ వరకు పొడిగించినట్టు తెలిపారు. వివరాలకు కొత్తపేటలోని హిందూ హై స్కూల్ ప్రాంగణంలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా గాని లేదా 086625652553 ఫోన్ లో గాని సంప్రదించవచ్చని అన్నారు. కాబట్టి దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ కోర్సులు చేయాలనుకునేటటువంటి వారు మరి జూలై 31వ తేదీ వరకు మరి అవకాశం ఇచ్చారు. కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కు మరి అర్హత, ఆసక్తి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాల విద్యా బలోపేతానికి అకాడమిక్ ఫోరాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో అకాడమిక్ ఫోరమ్స్ ఏర్పాటుకు ఆదేశాలు. పాఠశాల విద్యా బలోపేతానికి అకాడమిక్ ఫోరంలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వీటి ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. అకాడమిక్ అంశాల్లో మార్గ నిర్దేశనం, సామర్థ్యాల పెంపు, అభ్యాసన ఫలితాల మెరుగుదలకు జవాబుదారీతనం తదితర అంశాలను ఇవి పర్యవేక్షించనున్నాయి. రాష్ట్ర స్థాయి ఫోరానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చైర్పర్సన్ గా SCERT ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్లు, KGBV కార్యదర్శి, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ ఫోరం వ్యూహాత్మక దిశానిర్దేశం, అకాడమిక్ గైడెన్స్ అంశాలను పర్యవేక్షిస్తుంది. జిల్లా ఫోరంలో డిఈఓ చైర్పర్సన్ గా సమగ్ర శిక్ష ఏపీసీ డైట్ ప్రిన్సిపల్, DCEB కార్యదర్శి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి బృందాలను సమన్వయం చేస్తూ అకాడమిక్ అంశాల్లో ఈ కమిటీలు సూచనలు చేస్తాయి. ఇక మండల స్థాయి ఫోరానికి MEO1 చైర్పర్సన్ గా, MEO2 క్లస్టర్ కాంప్లెక్స్ చైర్పర్సన్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టీచర్లు సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్, నకిలీ నమోదుల తొలగింపు, విద్యార్థి వరుసగా గైహాజరైతే ఇంటికి వెళ్లి ఆరా తీయడం వంటి బాధ్యతలను కూడా ఈ ఫోరాలు పర్యవేక్షించాలి. మొత్తానికి మరి ఇప్పటి వరకు పాఠశాలల యొక్క రూపురేఖలను మార్చినటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇక పాఠశాలలో ఉన్నటువంటి పర్యవేక్షణ విధానాన్ని కూడా మరి చూడబోతోంది. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపుకు కూడా మరి అకాడమిక్ ఫోరమ్స్ ను ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు మరి ఉపాధ్యాయులను కూడా మరి అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతోంది. ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరతుందో మరి అక్కడికి మిగులు ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ కింద పంపే కసరత్తు ప్రారంభమైంది. కొరత ఉన్న స్కూళ్లకు మిగులు ఉపాధ్యాయులు, టీచర్ల సెమీ వర్క్ అడ్జస్ట్మెంట్ కు కసరత్తు. తగినంత మంది విద్యార్థులు లేని కారణంగా ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మిగులు అనగా సర్ప్లస్ ఉపాధ్యాయులను కొరత ఉన్న పాఠశాలకు తాత్కాలిక ప్రతిపాదికన వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని విద్యాశాఖ వర్గాలు నిర్ధారించడానికి నిరాకరిస్తున్నప్పటికీ అనధికారికంగా మండల స్థాయిలోనే వర్క్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి పలువురు మండల విద్యాధికారులు MEOలు కార్యాచరణను చేపట్టినట్టు సమాచారం.
గత విద్యా సంవత్సరం 2024-25 మార్చి నెల 31వ తేదీ నాటి ఎన్రోల్మెంట్ ప్రకారం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, టీచర్ పోస్టుల కేటాయింపును ప్రస్తుత విద్యా సంవత్సరానికి 2025-26కి చేసిన విషయం విదితమే. ఆ మేరకు ఇటీవల టీచర్ల బదిలీల కౌన్సిలింగ్ ను పూర్తి చేయగా పలు చోట్ల నూతన బదిలీ స్థానాలను పొందిన ఉపాధ్యాయులు రిలీవర్లు లేకపోవడంతో ఇప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. మరోవైపు పలు పాఠశాలల్లో గత మార్చి నెలలో ఉన్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు లేదు. చాలా పాఠశాలల్లో మరీ ముఖ్యంగా 1వ తరగతిలో జీరో ఎన్రోల్మెంట్ ఉంది. మిగతా తరగతుల్లో సరిపడ విద్యార్థులు లేరు. ఫలితంగా పలు చోట్ల టీచర్ల సంఖ్యలో కొరత, మిగులు సమస్యలు తలెత్తాయి. కొన్ని చోట్ల జీరో టీచర్స్ సమస్య ఉంది. ఇంకా జూన్ నెలలో రిటైర్మెంట్ల వల్ల పలు చోట్ల టీచర్లు ఆయా సబ్జెక్టులలో లేరు. ఇటువంటి సమస్యలు ఉమ్మడి జిల్లాలో ప్రతి మండలంలో కనీసం 7 నుంచి 8 స్కూళ్లలో కొనసాగుతున్నాయి. దీనివల్ల కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో 37 మంది విద్యార్థులున్న చోట ఒక టీచర్ మాత్రమే ఉండగా కేవలం 14 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో 2 ఉపాధ్యాయులు ఉన్నట్టు గుర్తించారు. ఇదే పరిస్థితి పలు మండలాల్లో ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో కూడా ఉన్నట్టు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన ఓ సమావేశంలో టీచర్ల కొరత కారణంగా విద్యాబోధనకు ఎక్కడా విఘాతం కలగనివ్వొద్దని స్పష్టం చేస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలపై కొన్ని మౌఖిక సూచనలు చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే సెమీ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో పాఠశాలల్లో మిగులు టీచర్లను కొరత ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వమే ఒక కట్ ఆఫ్ డేట్ నిర్ణయించి మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. ఈ ఏడాదికి వర్క్ అడ్జస్ట్మెంట్ ఉండబోదని ఉన్నతాధికారులు సంకేతాలు పంపినప్పటికీ పాఠశాలల్లో ప్రస్తుత పరిస్థితులను బేరోజు వేసుకుని ఎక్కడికక్కడ మండలాల పరిధిలోనే క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న మండలం పరిధి దాటి ఎవరిని వర్క్ అడ్జస్ట్మెంట్ చేయరాదని ఎంఈఓలు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ క్రమంలోని ఉమ్మడి జిల్లాలో బుధవారం తణుకు డివిజన్ లోని మండలాల పాఠశాలల హెచ్ఎంలను అక్కడి డివైఈఓ కార్యాలయానికి పిలిపించి వర్క్ అడ్జస్ట్మెంట్ కు కసరత్తు చేసినట్టు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఉమ్మడి జిల్లా విద్యాశాఖ వర్గాల వద్ద ప్రస్తావించగా స్పందించడానికి నిరాకరించాయి. మొత్తానికి వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా మరి చేస్తున్న విషయాన్ని మనం చూడవచ్చు. ఇక ఓబీసీ రిజర్వేషన్లు రోస్టర్ విధిగా అమలు చేయాలి. అధికారులకు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ ఆదేశం. ప్రభుత్వ సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు రోస్టర్ అమలుతో పాటు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగా రామ్ అహీర్ ఆదేశించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం ఆయన విజయవాడలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల అధికారులతో వేర్వేరుగా సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర పథకాలు సక్రమంగా అమలు చేయాలి, బ్యాంక్ రుణాల మంజూరు, స్వయం ఉపాధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలి అని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో శాశ్వత పొరుగు సేవల పోస్టుల్లో రిజర్వేషన్లు రోస్టర్లను కేంద్ర రాష్ట్ర విధానాల మేరకు అమలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా కమిషన్ చైర్మన్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వివరించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు నియమించి బీసీలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం యూనియన్ బ్యాంక్ లో అమలవుతున్న ఓబీసీ రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రోస్టర్ తదితర వివరాలను కమిషన్ చైర్మన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓబీసీ యూనియన్ నాయకులతోనూ మాట్లాడారు. మంగళగిరి ఎయిమ్స్ లో అందిస్తున్న సేవలు, పోస్టుల వివరాలు, అమలవుతున్న రోస్టర్ పై అధికారులు చైర్మన్ కు వివరించారు. బీసీ సంక్షేమ శాఖలో అమలవుతున్న రిజర్వేషన్లు, బీసీ యువతకు అందిస్తున్న విద్యా ఉద్యోగ అవకాశాలపై చైర్మన్ కు ఆ శాఖ కార్యదర్శి సత్యనారాయణ వివరించగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సిపెట్ కార్యకలాపాలు, ఆ సంస్థ అందిస్తున్న శిక్షణ కోర్సులు, అందిస్తున్న ఉద్యోగ అవకాశాలపై అధికారులను కమిషన్ అడిగి తెలుసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించండి అంటూ విద్యాశాఖ మంత్రికి ఎమ్మెల్సీ గాదే విజ్ఞప్తి. రాష్ట్రంలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదే శ్రీనివాసులు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం విద్యాశాఖ మంత్రి లోకేష్ ను ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి పలు సమస్యలను వివరించారు.
ఉన్నత పాఠశాలల పని వేళలను ఉదయం 9:45 నుంచి సాయంత్రం 4:45 వరకు మార్చాలని అన్నారు. విద్యాశక్తి కింద అదనపు తరగతుల నిర్వహణ ఐచ్ఛికం చేయాలని, ఉపాధ్యాయులకు ఆన్లైన్ పనులు తగ్గించి ఈ పనుల కోసం ఒక్కో పాఠశాలకు ఒక్క ఉద్యోగిని నియమించాలని కోరారు. 12వ పిఆర్సీ, పెండింగ్ డిఏలు చెల్లింపు, సరెండర్ లీవ్ బకాయిలు, ఉద్యోగులకు 30% ఐఆర్ విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.